హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. పిల్లల స్కూల్ అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. సో పేరెంట్స్ అందరూ కూడా మా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందా అని ఆలోచిస్తూ మల్లగుల్లాలు పడుతున్నారా? సో మీ పిల్లలకి ఒక మంచి స్కూల్ అయితే సరిపోతుందా, లేదంటే వారి భవిష్యత్తును తీర్చిదిద్దే ఒక గురుకులమా? మీ ప్రశ్నకు సమాధానమే శ్రీవేద యూనివర్స్ ద స్కూల్. ఇది కేవలం చదువులు చెప్పే పాఠశాల మాత్రమే కాదు, విలువలు నేర్పే వేదిక. కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే కాదు, జీవితం అనే జ్ఞానం కూడా పిల్లలకు అవసరం అనే నమ్మకముతో శాస్త్రం, సంస్కారం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీటన్నిటినీ సమతులంగా అందించేటువంటి ఒకే ఒక స్కూల్ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్. ఎస్, మనం ఇప్పుడు బౌరంపేటలో ఉన్న శ్రీవేద యూనివర్సిటీ స్కూల్ కి వచ్చేసామండి. ఈ స్కూల్ ఎంత డిఫరెంట్ గా ఉంటుంది, ఇక్కడ విద్యా విధానం ఎలా ఉంటుంది, తరగతి గదులు ఎలా ఉన్నాయి, టీచింగ్ అనేది ఏ రకంగా ఉంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం, పదండి. సో స్టార్టింగ్ లో మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ మొత్తం ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా ఎల్కేజీ, యూకేజీ అండ్ నర్సరీ పిల్లలది క్లాస్ రూమ్స్ ఉన్నాయి. యాజ్ వెల్ యాజ్ ఇక్కడ ఏంటంటే ప్లే ఏరియా, అవుట్డోర్ లో ఉంది ఆల్రెడీ ప్లే ఏరియా అనేది, అండ్ ఇండోర్ లో కూడా ఉంది. సో చూస్తే మంచిగా ఫన్ క్రియేట్ చేసేటువంటి గేమ్స్ అండ్ లాజికల్ గా థింక్ చేసేటువంటి గేమ్స్, అంటే గేమ్ ఆడిపిస్తుంది అందులోనే ఎడ్యుకేట్ చేసే విధంగా మంచి మంచి లాజికల్ గా థింక్ చేసేటువంటి గేమ్స్, ఇవన్నీ కూడా చిన్నపిల్లల కోసం అరేంజ్ చేసినటువంటి ప్లే ఏరియా అనమాట. ఇది కూడా యాక్టివిటీ ఏరియా అనమాట. సో ఎలాంటి యాక్టివిటీస్ ఉన్నా కూడా పిల్లల్ని ఇక్కడ పిలిపించి ఇక్కడ యాక్టివిటీ అనేది చేయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇండోర్ లో మనం చూసుకున్నట్లయితే, సో ఈ పక్కనే మనం చూసుకుంటే మెడికల్ సపోర్ట్ కూడా పిల్లలకు ఉండే విధంగా సో ఇక్కడ అరేంజ్ చేశారు. పిల్లలు ఆడుతుండేటప్పుడు, గేమ్స్ ఆడుతున్నప్పుడు పడిపోతూ ఉంటారు. సో ఇమీడియట్ గా వాళ్ళకి మెడికల్ సపోర్ట్ అందించే విధంగా, లేదు అంటే ఏదైనా కాఫ్, కోల్డ్, ఫీవర్, సో ఇలా సిక్ అయిన పిల్లలు కూడా ఉంటారు. సో వాళ్ళకు కూడా ఇమీడియట్ గా వాళ్ళకి హెల్త్ సపోర్ట్ అందించే విధంగా ఒక రూమ్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. సో డాక్టర్ హెల్ప్ ఉండే విధంగా చూస్తున్నారు. సో ఇది రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నార్మల్గా ఏ స్కూల్లో అయినా సరే చిన్న చిన్న మెడిసిన్స్ దొరికే విధంగా అరేంజ్ చేస్తారు, బట్ ఇక్కడ డాక్టర్ సపోర్ట్ కూడా ఉండే విధంగా ఇక్కడ అరేంజ్ చేసుకున్నారు అనమాట. సో ఎవరైనా ఒకవేళ దూరం నుంచి వచ్చేవాళ్ళు, సో ఇంట్లోని పేరెంట్స్ ఇద్దరు కూడా, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్ళు ఉంటారు. సో వెంటనే పిల్లల్ని ఇంటికి పంపించలేరు. సో అప్పుడు వాళ్ళకు మెడికల్ సపోర్ట్ అందించే విధంగా ఉండేటట్టు ఈ పర్సనల్ కేర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. సో ఇది యూకేజీ. సో ఎంత డిసిప్లైన్గా కూర్చున్నారో చూడండి పిల్లలు కూడా. సో టీచర్తో కూడా మాట్లాడేద్దాం. హలో మ్యామ్. హలో, మీ పేరు? మానస మ్యామ్. మానస మ్యామ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఈ స్కూల్లో ఎలా ఉంది? ఎందుకనంటే మిగతా స్కూల్తో కంపేర్ చేసుకునేటప్పుడు ఇది డిఫరెంట్ అని ఎలా అనుకోవాలి? సండే కూడా స్కూల్కి వస్తామని చెప్తారు మా స్కూల్కి. ప్రీ ప్రైమరీ పిల్లలు అయితే మెయిన్గా సండే కూడా స్కూల్కి వస్తామంటారు. అంటే ఆ ఎన్విరాన్మెంటల్ అనేది మీరు క్రియేట్ చేస్తున్నారు ఉంటుంది మ్యామ్. ఓకే. సో పిల్లలు అందరూ కూడా ఒకే రకంగా ఉండరు. సో కొంతమంది బాగా అంటే తొందరగా ఏం చెప్పినా కూడా వాళ్ళు తీసుకోగలుగుతారు, ఇంకొంతమంది కొంచెం డల్ ఉండొచ్చు. సో అందరినీ ఒకేలాగా ఎలా ఇంప్రూవ్ చేయగలుగుతారు, ఎంత పర్సనల్ కేర్ తీసుకోగలుగుతారు? యాక్చువల్లీ ప్రీ ప్రైమరీ అంటేనే అందరూ సేమ్ ఉండాలని ఉండదు, ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. మనమే పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెంటాలిటీ ఏంటో తెలుసుకొని మనం టీచ్ చేస్తే ఇట్ ఈస్ వెరీ ఈజీ మ్యామ్. అవన్నీ మేము ఇక్కడ శ్రీవేద ట్రైనింగ్స్లో అన్నీ నేర్చుకున్నాం మ్యామ్. అంటే టీచర్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు? ఎస్ మ్యామ్. అంటే పిల్లల సైకాలజీ ఎలా ఉంటుంది, వాళ్ళతో మేము ఎలా టీచ్ చేయాలి వాళ్ళకి అనేది ఫస్ట్ డే మాకు చెప్తారు. సో చదువుతో పాటుగా స్పోర్ట్స్ కూడా పిల్లలకి చాలా అవసరం. వాళ్ళ మైండ్ అనేది రీజనరేట్ అవ్వడం కోసం డెఫినెట్గా క్రీడలు అనేది ఉండాలి. అందులో భాగంగానే స్కూల్ లోపల అంటే అవుట్డోర్ ప్లే ఏరియా అనేది చాలా చాలా పెద్దదిగా ఉంది. అన్ని రకాల స్పోర్ట్స్ కూడా ఇక్కడ ఆడిపించడం అనేది జరుగుతుంది. కంప్లీట్గా 4.5 ఎకరాల్లోనే ఈ స్కూల్ని బిల్డ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇది స్టార్ట్ చేసి కూడా 10 years అవుతుంది. 1000+ అడ్మిషన్స్ తోటి నిజంగా చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి దీన్ని. సో అంత గ్రాండ్గా దీన్ని స్కూల్ని స్టార్ట్ చేయడమే కాదు, దీన్ని ముందుకు నడిపిస్తున్నారు. సో సాధారణంగా ఏవైనా స్కూల్స్కి, ఇంటర్నేషనల్ స్కూల్స్కి వెళ్ళేటప్పుడు సో మాకు అన్నీ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ ఉన్నాయని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. బట్ వేరే మనం డిజిటల్ క్లాస్ రూమ్స్ పెరిగిన దగ్గర నుంచి చూసుకుంటే పిల్లల్లో కాస్త ఊహాశక్తి కూడా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిజిటల్గా వాళ్ళు అన్నీ కూడా వీడియో రూపంలో చూసేస్తున్నారు. సో ఒకప్పుడైతే మనకి ఏదైనా చెప్పేటప్పుడు దాన్ని మనం ఊహించుకునేవాళ్ళం. సో ఇలా ఉంటుందా అని. సో మన మెదడుకి ఎంతో కొంత పని పెట్టడం జరిగేది. బట్ ఈ రోజుల్లో చూస్తే పిల్లలకి ఆ మెదడుకు పని చెప్పే ఉద్దేశాలు కూడా లేదు. సో అలా అనమాట డిజిటల్ క్లాస్ రూమ్స్తో ఉండేటువంటి ఇబ్బందులు కూడా. సో అలా కాకుండా సో వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళ మైండ్ చాలా యాక్టివ్గా పనిచేయాలి, వాళ్ళకి ఆ ఊహాశక్తి కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈ క్లాస్ రూమ్స్ అనమాట. సో చూడండి, సో పర్సనల్ కేర్ అని చెప్పాను కదా. సో ఇండివిజువల్గా పిల్లలకి ఏ డౌట్స్ ఉన్నాయో వాళ్ళని తెలుసుకొని వాళ్ళకి డౌట్స్ క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఎలా చదవగలుగుతున్నారు, ఎలా
మాట్లాడగలుగుతున్నారు. ప్రతి స్టూడెంట్ని కూడా పిలిపించి చెప్పించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ ఈ స్కూల్లో మనం చూస్తే 10th నుంచి +2 వరకు కూడా అవైలబుల్ ఉంది. స్టార్టింగ్లో బాజ్పల్లిలోని జస్ట్ చిన్నదిగా అసలు ఇలాంటి పాఠశాలని అసలు ఎవరైనా రికగ్నైజ్ చేస్తారా, ఎవరైనా అసలు జాయిన్ చేస్తారా పిల్లలకి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో అని ఒక సందేహంతో మొదలైనటువంటి ఈ స్కూల్ ఈరోజు 1000+ అడ్మిషన్స్తో ముందుకు దూసుకుపోతుందంటే ఆలోచించండి. డెఫినెట్గా పిల్లల అందరికీ కూడా విద్య అనేది వస్తుంది, కానీ ఆ విద్యతో పాటు వాళ్ళకి ఒక మంచి సంస్కారం కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి స్కూలే ఈ శ్రీవేద యూనివర్సిటీ స్కూల్. సో ఇది స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఎక్విప్మెంట్కి సంబంధించినటువంటి రూమ్ అండి. సో చూస్తున్నాం కదా, సో ఇవన్నీ కూడా అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్. సో దీని మీద కూడా చాలా వరకు వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. అండ్ నేషనల్ వైడ్గా పిల్లల్ని ఆడించడానికి పంపించడంతో పాటుగా ఇప్పటి వరకు 60+ మెడల్స్ కూడా పిల్లలు సొంతం చేసుకొని ఈ స్కూల్కి పేరు తీసుకురావడం కూడా జరిగిందండి. సో అలా అనమాట, నేషనలే కాదు ఇంటర్నేషనల్ లెవెల్లోనే కాదు, సో ప్రతి ఒక్కరు పిల్లలకి ఎందులో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది అనే విషయాన్ని తెలుసుకొని అందులోనే ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. అన్ని రకాలు కూడా హాకీ దగ్గర నుంచి ఫుట్బాల్, వాలీబాల్, అన్ని రకాల అథ్లెటిక్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ని కూడా వీళ్ళు పర్చేస్ చేసి ఇక్కడ పిల్లలందరికీ అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటున్నారు. సో మనం ఇప్పుడు వచ్చేసాము కంప్యూటర్ ల్యాబ్స్కి అండి. చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ రోజుల్లోని డిజిటల్ మీద ఐడియా లేని వాళ్ళు ఎవరు లేరంటే అతిశయోక్తం కాదు. సో అందరి పిల్లలకి కూడా డిజిటల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. ఇదే ఉద్దేశంతో వాళ్ళు ఏంటంటే సో ఫస్ట్ స్టాండర్డ్ నుంచే కంప్యూటర్స్ నేర్పించాలి, ఇంకా నెక్స్ట్ వచ్చేదంతా కూడా ఏ యుగమే కాబట్టి సో పిల్లలందరికీ కూడా దాని మీద ఫుల్ అవగాహన ఉండాలనే ఉద్దేశంతో సో ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేర్పిస్తున్నారు. బట్ థర్డ్ స్టాండర్డ్ నుంచి వచ్చేటప్పటికి వాళ్ళకి అవగాహన కొంచెం పెరుగుతుంది కాబట్టి అక్కడ నుంచి ప్రోగ్రామ్స్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇదంతా కూడా కంప్యూటర్ ల్యాబ్. సో ఇది ఇంకొక బ్లాక్ అండి. సో హై స్కూల్ బ్లాక్ అని మనం చెప్పుకోవచ్చు. సో వెరాజ్ 6th క్లాస్ నుంచి మనం చూస్తే ఇక్కడ డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా ఉంటుంది. అంటే పిల్లలకి ఎప్పుడు ఏ స్థాయిలో అవసరమో దానికి తగ్గట్టుగా తీసుకోవడం జరుగుతుంది అనమాట. మిగతా స్కూల్లో మనం చూసుకునేటప్పుడు సో ఒక క్లాస్ రూమ్కి 40 నుంచి 50 మంది వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. బట్ వెరాజ్ ఈ స్కూల్లో మనం చూసుకుంటే జస్ట్ ఎంత తక్కువ స్ట్రెంత్ ఉంటున్నారో చూస్తున్నారు కదా. సో తక్కువ మందిని ఒక్కొక్క సెక్షన్కి డివైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్ పైన పర్సనల్ కేర్ వాళ్ళు తీసుకోవాలి, పర్సనల్గా కాన్సన్ట్రేట్ చేయాలి. సో వీళ్ళు బాగా చదువుతున్నారు, వీళ్ళు బాగా రావట్లేదు మార్క్స్, పేరెంట్స్ దగ్గర నుంచి కూడా ఆ కంప్లైంట్స్ ఏమీ రాకుండా ఉండే విధంగా సో తక్కువ మందినే ఈ క్లాస్ రూమ్కి డివైడ్ చేసి వాళ్ళ మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇంతకు ముందు మనము ఇండోర్ గేమ్స్ చూసాము. సో చిన్న పిల్లలకి మనం చూసుకుంటే అవుట్డోర్ గేమ్స్ అక్కడ ఏవైతే ఉన్నాయో చిన్న పిల్లలకి, అండ్ ఇది చూస్తే ఈ క్రికెట్ ఆడుకునే నెట్ అనమాట. అండ్ పక్కన మనం చూస్తే అది బ్యాడ్మింటన్. మనం ఇది చూస్తున్నాం కదా 200 మీటర్స్ ఇది అనమాట. ఈ రన్నింగ్ కోసం అనమాట. అథ్లెటిక్స్ కూడా బాగా వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశంతో దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఇటువైపు చూస్తే బాస్కెట్బాల్ అండ్ వాలీబాల్ కోర్ట్స్ ఉన్నాయి. అండ్ అక్కడ మనకి ఖోఖో అండ్ కబడ్డీ ఆడుకునేటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. అటువైపు మనం చూస్తే అక్కడ వరంగల్ కాకతీయ కళాతోరణం ఎలా అయితే ఉంటుందో యాస్టీస్ గా అదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ వర్క్ నడుస్తుంది అనమాట. సో ఏంటి మన సంస్కృతి, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎలా వచ్చాము ఏంటి అనే విషయాలు కూడా పిల్లలకి పూర్తి స్థాయిలో వాటి మీద అవగాహన ఉండాలి. అండ్ ఇదే కాకుండా మన గురుకుల పాఠశాలలో ఏ రకంగా అయితే విద్యా విధానం ఉంటుందో అలాంటి విద్యా విధానాన్ని ఇక్కడ కూడా అవలంబించాలి. నౌడేస్ ఈ జంగల్ సిటీలో అటువంటి పాఠశాలలు దొరకడం చాలా కష్టం అవుతుంది. సో మనం ఎక్కడికో ఊర్లకి వెళ్ళి అక్కడ మన పిల్లల్ని జాయిన్ చేయలేం కాబట్టి సో అటువంటి విద్యా విధానాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఈ స్కూల్ని నిర్మించడం అనేది జరిగింది. దీని మీద పూర్తి ఫోకస్ చేయడం కూడా జరిగింది. Dear parents, Namaskaram. Myself, Mridula Pulvarti, Director of Admissions for Sriveda Group of Schools. మన స్కూల్ బౌరంపేటలో ఉందండి. దీని నియర్ బై 20 కిలోమీటర్స్ రేడియస్ కి మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నాము. కవర్ చేస్తున్న ఏరియాస్ మియాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట్, ప్రగతి నగర్, గాజుల రామారం, గండి మైసమ్మ and బహదూర్పల్లి. This academic year we are getting admissions from Dulapalli, Kompalli and Aminpur as well. We are providing 3 facilities: day scholar, semi-residential and residential as well. Admission open for academic year 2026-27 as we are providing individual care on the students. Limited seats are available. Parents, come and join with us to give your students better future. థ్యాంక్ యూ. సో లక్కీగా మనకి ఒక పేరెంట్స్ కూడా కలిసారండి. సో స్కూల్కి సంబంధించి జెన్యూన్ రివ్యూ కూడా వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది కాబట్టి సో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హలో అండి. హలో మేడం. సో మీ పేరు? నా పేరు నస్రీన్ ఖాన్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ అది ఎలా ఉంది? మా పిల్లలు చిన్నప్పటి నుంచి స్లోకాస్ స్టార్ట్ చేయడం. ఇప్పుడు మా పాప 3 years, తను ఆల్రెడీ స్లోకాస్ స్టార్ట్ చేసి తను స్లోకాస్ చెప్తూ ఉంటుంది. సెకండ్ పాప ప్లే స్కూల్
బస్సులో రోజు శ్లోకస్ చెప్తారు, దానివల్ల తను రోజు శ్లోకస్ ఇంట్లో కూడా చాంట్ చేస్తుంది. Okay. పొద్దున్నే లేదు స్కూల్కి వెళ్తాను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది తను. ఫస్ట్ నుంచి ఇక్కడ చదవడం వల్ల ఇంగ్లీష్ మాట్లాడడము తనంతట తానే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే చాలా బాగుంటాయి. ఎందుకంటే దాంట్లో ఒక ప్రెషర్ అనేది ఉండదు, అందరినీ వదిలేస్తారు. సో ఎవరు మాట్లాడితే వాళ్ళు అన్నట్టుగా. సో ఎక్కడైనా కానీ మనకి ఏంటంటే స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పిల్లలందరూ వస్తారు, మేము మాట్లాడతానని చెప్పి అదొకటి ఆ good ఫియర్ thing. కూడా లేదు. లేదు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. థ్యాంక్ యూ. సో వ్యూస్, మీ పిల్లలకి ఒక మంచి పాఠశాల కావాలా, లేదనంటే దిశానిర్దేశం చేసేటువంటి ఒక మంచి స్కూల్ కావాలా? సో ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆ కల్చర్ మనం చూసుకున్నట్లయితే పిల్లలకి కేవలం విద్య ఒకటే ఉంటే సరిపోదండి. దాంతోపాటు క్రమశిక్షణ ఉండాలి, మంచి సంస్కారం ఉండాలి. అప్పుడే వాళ్ళు భవిష్యత్తులోని ఉన్నతమైన స్థానంలోని సెటిల్ అవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. సో అలాంటి విలువలన్నీ కూడా నేర్పించేటువంటి ఏకైక స్కూల్ శ్రీ వేద యూనివర్సిటీ స్కూల్. ఎస్ అండి, ఇప్పుడు అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని కోరుకున్నట్లయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.